జంట నగరాల్లో బోనాల సందడి ప్రారంభమైంది. నెల రోజుల పాటు వైభవంగా జరిగే ఈ బోనాల వేడుకలు గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమవుతాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే ఆషాఢ జాతరలో అడుగడుగున ఓ విశేషమే. ఆషాఢమాసం వచ్చిందంటే జంట నగరాల్లో బోనాల సంబరాలు కరువిందు చేస్తూ ఉంటాయి. నెల రోజుల పాటు వీధి వీధి వాడ ఎక్కడ చూసినా బంధువుల కోలాహలం నడుమ బోనాల పండుగ వైభవంగా జరుగుతుంది. డప్పుల దరువులు, పోతరాజుల వీరంగాలు, శివసత్తుల పూనకాలు, తొట్టెల ఊరేగింపులు, తలపై బోనం, మదిలో భక్తిభావంతో నడిచి వచ్చే అమ్మవార్లుగా కనిపించే ఆడపడుచులు, ఇలా ఎక్కడ చూసినా అచ్చమైన స్వచ్ఛమైన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు కనువిందు చేస్తాయి. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. గోల్కొండ దుర్గం కాకతీయుల అధీనంలో ఉన్నప్పటి నుంచే ఇక్కడ అమ్మవారి పూజలు మొదలయ్యాయి. కుతుబ్ షాహీల కాలంలో, ఆ తర్వాత తానీషా కాలంలో కూడా మత సామరస్యానికి ప్రతీకగా ఇక్కడ జగదాంబ మహంకాళి అమ్మవారు పూజలు అందుకుంటూ ఉన్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా భక్తులు అమ్మవారిని భావించి బోనాలను సమర్పించి మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీ. ప్రతి ఏటా వేలాది మంది భక్తులు అమ్మవారిని ఆషాఢమాసంలో దర్శించుకుంటారు. తెలంగాణ మొత్తం మీద బోనాల ఉత్సవాలు ఇక్కడే ప్రారంభం కావడం, ఇక్కడే ముగియడం ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత. అమ్మవారి బోనాలు తొలి బోనము మన గోల్కొండలో ప్రారంభమవుతుంది. అమావాస్య అయిన తర్వాత 2వ రోజు నుంచి బోనం ఇక్కడ ప్రారంభమవుతుంది. అదే రేపు 21వ తారీఖు మధ్యాహ్నం 12:30 నుంచి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. లంగ రోజు నుంచి గోల్కొండలో చిన్న బజార్లో అమ్మవారి అక్కడ ఆమె అన్ని దేవస్థానంలో పూజ జరుగుతుంది. అక్కడ నుంచి ఊరేగింపు చేసుకుంటా సాయంత్రం 5:30-6 గంటల వరకు అమ్మవారి దగ్గరికి వచ్చేసి పూజా కార్యక్రమం జరుగుతుంది. వారు ఎప్పుడు కూడా ఫస్ట్ పూజ ఆషాఢం కాగానే తొలి బోనం తెలంగాణలో అమ్మవారికి ఎక్కుతుంది. ఆషాఢ మాసంలో ప్రతి గురు ఆదివారాల్లో గోల్కొండ కోటలోని అమ్మవారికి 9 రకాల పూజలు చేస్తారు. చివరగా అమ్మవారి సమారోహణంతో జంట నగరాల్లో బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. బోనాల జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇక్కడ ఏర్పాట్లు ముందు చాలా మనకు వాటర్ ప్రాబ్లం చాలా వచ్చేది, నీళ్ళ ప్రాబ్లం. ఈసారి నీళ్ళ ప్రాబ్లం ఏం లేకుండా ఎన్ని లక్షల భక్తులు వచ్చినా కానీ మనకు నీళ్ళది ఏర్పాటు ఏం లేదు. ప్రసాదం కూడా ఏర్పాటు చేసినాము. 1:30 తర్వాత మినిస్టర్ గారు వస్తారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు వస్తారు, పట్టు వస్త్రాలు తీసుకొని వస్తారు. అది తీసుకొని అక్కడ సామాన్లు ఎవరి ఇయర్ అయినట్టు సంవత్సరం అమ్మవారు పూజ పట్టు వస్త్రాలు ఆమెకు సంబంధించి కొబ్బరికాయ కొట్టేసి, మరియు తొట్టెల ఊరేగింపు కమిటీ వేరే ఉంటుంది, అక్కడ కూడా పూజ చేసి దాంతో ప్రొసెషన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు అనంతరం ప్రతి వారం ఒక్కో చోట జరుగుతాయి. లష్కర్లో జూలై 8న ఈ ఉత్సవాలు జరగనుండగా చివరిగా వచ్చే నెల 16న లాల్ దర్వాజా బోనాలతో ఈ ఆషాఢ జాతర ముగుస్తుంది. ఉపాధి హామీ